ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, హౌ ఇస్ యువర్ మేనేజ్మెంట్? సెకండ్, ఐ వుడ్ ఆస్క్, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? మీ ఆశలేంటి? మీ ఆశలేంటి? ఆలయానికి వస్తున్న మీరు మీ ఆలయంలో, ఇక్కడ ఆలయానికి వచ్చి కూర్చున్నప్పుడు మీ ఆశలు ఏంటి? ఎందుకంటే పొద్దున్న నుండి ప్రతి ఒక్కటి చాలా ఆశలు ఉంటాయి కదా. ఇది చేయాలి, అది చేయాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది జరగాలి, అది పొందాలి, ఇది పొందాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, అన్నీ ఆశే. ఆశ. ఈ ఆశల అదుపులో లేకపోతే పాపం. ఆశల అదుపులో లేకపోతే పాపం. ఎన్నింటికి మీ జీవితంలో ఎస్ చెప్పగలుగుతున్నారు, ఎన్నింటికి మీ జీవితంలో నో చెప్పగలుగుతున్నారు? బికాజ్ నువ్వు ఎస్ చెప్తావు ఎంత ముఖ్యమో, నో చెప్తాం కూడా అంత ముఖ్యం. నీ జీవితం పైన నీకు అధికారం ఉంది అని తెలియజేయబడేది నువ్వు నో చెప్పేదాన్ని బట్టి. అందుకని అంటారేమో, ప్రార్థన చేస్తావంటే నో అంటున్నాను నేను. అక్కడ ఎస్ చెప్పాలండి. ప్రార్థనకి ఎస్, పనికి వాళ్ళ పనులు చేస్తానికి నో. నీ స్వార్థము, శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర ఆశలు వచ్చేటప్పుడు కెన్ యూ సే నో?